అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేతావ్. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. సో జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఈ ఉదంతంలో ఆయన రాజకీయ నాయకుడు, ఆయన బాధ్యత కలిగినటువంటి నాయకుడిగా వ్యవహరించాలనే సోయితో నడుచుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే రహమతుల్లా చాలా అమాయకుడు, తెలుసో తెలియకో ఏదో ఒక రేప్ చేశాడు, ఆ మాత్రం దానికి తీసుకెళ్లి అతన్ని రిజర్వాయర్లో తోసేస్తారా? కడప జిల్లా కంబాల దిన్నెలో 3 ఏళ్ల బాలిక మీద ఒక నీచుడు జరిపిన అత్యాచారం, ఆ ఉదంతం నిజంగా రాష్ట్ర ప్రజానీకాన్ని చాలా తీవ్రంగా కలిచివేసింది. అటువంటి నీచుడిని ఏం చేయాలి, ఎలాంటి శిక్ష విధించాలి? నిజంగా గత ప్రభుత్వ హయాంలో అయితే అలాంటి వాళ్ళంతా బెచ్చలవిడిగా తిరిగి ఉండేవారు. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం అటువంటి ఆలోచనలకి గడిచిన ఏడాది కాలంగా చెక్ పెట్టింది. కాబట్టి అందులో భాగంగా కంబాల దిన్నెలో ఆ దాష్టికానికి, దారుణానికి, దుర్మార్గానికి ఒడిగట్టినటువంటి రహమతుల్లా 26 సంవత్సరాలు ఇప్పుడు ప్రాణాలతో లేడు. మైలవరం రిజర్వాయర్లో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. ఆ రహమతుల్లా కుటుంబ సభ్యులు కూడా అతని మృతదేహాన్ని తీసుకోవడానికి ఇష్టపడలేదు. అంటే ఏ స్థాయిలో ఆ నీచుడి మీద విరక్తి కలిగింది సొంత కుటుంబ సభ్యులకి అనేది కూడా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఆడబిడ్డల మాన ప్రాణాలు కాపాడడానికి చాలా బలమైన, కఠినమైన వైఖరిని అవలంబిస్తుంది అనే దానికి ఇది ఒక ఉదాహరణ. గడిచిన కొద్ది రోజులుగా రహమతుల్లా కనిపించట్లేదు. అతన్ని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. కానీ ఈ మధ్యకాలంలో జరిగినటువంటి డెవలప్మెంట్ చూస్తే రహమతుల్లా రిజర్వాయర్లో ప్రాణాలు కోల్పోయి కనిపించినటువంటి పరిస్థితి. సో దీన్ని కొంచెం పొలిటికల్ కంటెక్స్ట్లో కూడా అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గంజాయి బ్యాచ్కి, రౌడీ షీటర్లకి మద్దతుగా తెనాలి పర్యటన చేసిన తర్వాత ఖచ్చితంగా ఇలాంటి ఉదంతాలన్నిటినీ కూడా రాజకీయ కోణంలో కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సొంత జిల్లా జగన్మోహన్ రెడ్డి గారి కడప జిల్లా, ఆ కడప జిల్లాలో ఇటువంటి దుర్మార్గం జరిగిన తర్వాత అక్కడ పసిబిడ్డ తల్లి పడుతున్నటువంటి బాధ, ఆమె రోదన, ఆమె ఆవేదన విన్న ప్రతి ఒక్కరి కడుపు తరుక్కుపోతుంది. ప్రతి ఒక్కరికి కన్నీళ్ళలాగా ఆ తల్లి ఆవేదన విన్నట్లయితే, చూసినట్లయితే అటువంటి తల్లిని ఓదార్చడానికి, పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో జరిగినటువంటి దుర్మార్గం మీద స్పందించలేదు, అక్కడికి వెళ్ళలేదు. కానీ ఎక్కడో తెనాలిలో ఉన్నటువంటి దుర్మార్గమైన మనుషులు, సమాజానికి హానికరమైనటువంటి వ్యక్తులు గంజాయి మత్తులో ఏదైనా చేయడానికి నిస్సిగ్గుగా తెగబడేటువంటి అరాచక మోకనే కాపాడుకోవడానికి పసిబిడ్డలు, చిన్నారులు వాళ్ళు తప్పు చేస్తారు, వాళ్ళు రేపులు చేస్తారు, వాళ్ళు హత్యలు చేస్తారు, వాళ్ళు బ్లేడ్లు పట్టుకుని తిరుగుతారు. అలాంటి వాళ్ళు ఏదైనా తప్పు ఒప్పులు చేస్తే మనం చూసి చూడనట్లుగా వ్యవహరించాలి, కఠినంగా వ్యవహరించకూడదని ప్రవచనాలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి నీచమైన ఆలోచన కలిగినటువంటి నాయకుల కారణంగానే అటువంటి ఉన్మాదులు తయారయ్యారు. 3 ఏళ్ల పసిబిడ్డ మీద అటువంటి దాష్టీకానికి తెగబడినటువంటి రహమతుల్లా లాంటి వాళ్ళకి మానసికంగా బలాన్ని ఇచ్చేది ఇలాంటి వాళ్ళే. నిజంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇలాంటి ఉదంతాలను సమర్థించడం వలన అటువంటి దారుణాలు జరుగుతున్నాయి సమాజంలో. ఇటువంటి విషయాల మీద ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అటువంటి వ్యక్తుల్ని, అటువంటి ఉన్మాదులనే కాదు, అటువంటి వారికి మద్దతుగా నిలబడేటువంటి ఉన్మాద మనస్తత్వం కలిగినటువంటి నాయకుల విషయంలో కూడా కఠినంగా లేనట్లయితే రానున్న రోజుల్లో ఇలాంటి ఉదంతాలను, ఇటువంటి దుర్మార్గాలను మనం అడ్డుకట్ట వేసేటువంటి పరిస్థితి ఉండదు. ఏదేమైనప్పటికీ వాళ్ళ కూటమి ప్రభుత్వం చాలా కఠినమైన వైఖరిని అవలంబించింది అనిపిస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఈ ఉదంతంలో ఆయన రాజకీయ నాయకుడు, ఆయన బాధ్యత కలిగినటువంటి నాయకుడిగా వ్యవహరించాలనే సోయితో నడుచుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే రహమతుల్లా చాలా అమాయకుడు, తెలుసో తెలియకో ఏదో ఒక రేప్ చేశాడు, ఆ మాత్రం దానికి తీసుకెళ్లి అతన్ని రిజర్వాయర్లో తోసేస్తారా? అతని ప్రాణాలు తీసేస్తారా? అతని పక్షాన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అవసరమైతే మా రాంబాబు లాంటి వాళ్ళని పంపి న్యాయ పోరాటం కూడా చేపిస్తాం మేము, ఇలాంటి దిక్కుమాలిన హామీలు ఇవ్వకుండా. ఎందుకంటే చివరికి రహమతుల్లా కుటుంబ సభ్యులే కొట్టారు. ఇక్కడ మనం గమనించాల్సింది సామాజిక బాధ్యత. అంటే అక్కడ రహమతుల్లా ఉదంతంలో చూసినట్లయితే అతని మృతదేహాన్ని తీసుకోవడానికి కూడా అతని కుటుంబ సభ్యులు ముందుకు రాలేదు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వెళ్ళినటువంటి ఇన్సిడెంట్లో చూసినట్లయితే ఏడుపులు, ఆపసోపాలు, మీరు తప్ప మా దగ్గరికి ఇంకెవరూ రాలేదు. వాళ్ళు ఏమన్నా దేశాన్ని ఉద్ధరించారా? వాళ్ళు ఏమన్నా రాష్ట్రం కోసం పోరాటాలు చేశారా? అటువంటి దిక్కుమాలిన యదవలను రోడ్ల మీద కూర్చోబెట్టే 4 ఉతికితే తప్పే ఉందని రాష్ట్ర ప్రజానీకం అంతా ఓవైపు వాదిస్తుంటే, మరోవైపు జగన్మోహన్ రెడ్డి లేక అతనికి సంబంధించినటువంటి గంజాయి ముఠాకు సంబంధించిన కుటుంబ సభ్యులు గగ్గోలు పెడుతూ ఉండడం అనేది ఖచ్చితంగా నేను ప్రతి ఒక్కరు గమనించారు. ఇలాంటి ఉదంతాల నుంచి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం గమనించాల్సింది, అప్రమత్తంగా వ్యవహరించడానికి అవసరమైనటువంటి సమాచారంగా దీన్ని పరిగణించాల్సింది చాలా ఉంది. థ్యాంక్ యూ.